మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ రాజధాని విషయంలో ఎందుకు ఇన్నిసార్లు స్టాండ్ మారుస్తున్నారు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా గన్. అమరావతికి చట్టబద్ధత వచ్చేసిన ఈ సమయంలో ఈ కొత్త ప్రతిపాదనలు పార్టీ గ్రాఫ్ ను పెంచుతాయా లేక మరింత గందరగోళానికి గురి చేస్తాయా? ప్రత్యర్థులు ఏమీ చేయకుండానే తమకు తాముగా సెల్ఫ్ గోల్స్ వేసుకునేలా సీక్రెట్ కోటరీ జగన్ ను తప్పుదారి పట్టిస్తుందా? మావిగన్ వెనుక ధురంధర్. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం, కానీ ఒక బలమైన నాయకుడు అడుగులు తడబడితేనే అసలు చర్చ మొదలవుతుంది. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పదం వినిపిస్తుంది, అదే మా గన్. ఈ కొత్త ప్రతిపాదన ఏంటి? మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ రాజధాని విషయంలో ఎందుకు ఇన్నిసార్లు స్టాండ్ మారుస్తున్నారు? ఆయన చుట్టూ ఏం జరుగుతుంది? వైసీపీ తిరిగి ఎలా పుంజుకోబోతుంది? వైఎస్ జగన్ ఈ పేరుకు ఉన్న ఇమేజ్ వేరు. 2010లో కొండలాంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తనదైన సరికొత్త రాజకీయాన్ని క్రియేట్ చేసుకున్న స్ట్రాంగ్ మ్యాన్ ఆయన మీద ఎవరిని విమర్శలు చేసినా ఆయన పోరాట పటిమను మాత్రం ఎవ్వరూ కాదనలేరు. అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆకాశమే హద్దుగా ఆయన వెనుదిరిగిన బాట కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. కానీ రాజధాని విషయంలో వైసీపీ ఎందుకు ఇన్ని కప్పదాట్లో వేస్తుంది? 2014లో విపక్ష నేతగా అమరావతికి పూర్తి మద్దతు ఇచ్చారు జగన్. 2019 ఎన్నికల ముందు అక్కడే ఇల్లు కట్టుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు. సరే, 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఇప్పుడు మావిగన్ అంటూ ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇది వైసీపీకి బూమరాంగ్ అవుతుందన్నది గ్రౌండ్ లెవెల్ టాక్. 12 ఏళ్లు గడిచిపోయి అమరావతికి చట్టబద్ధత వచ్చేసిన ఈ సమయంలో ఈ కొత్త ప్రతిపాదనలు పార్టీ గ్రాఫ్ ను పెంచుతాయా లేక మరింత గందరగోళానికి గురి చేస్తాయా? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తెరపైకి వస్తుంది. రీసెంట్ గా ధురంధర్ అనే స్పై మూవీ చూసే ఉంటారు. శత్రు దేశంలోకి వెళ్లి వాళ్లకే తెలియకుండా వాళ్ళ వ్యవస్థను దెబ్బ కొట్టడం అందులో కాన్సెప్ట్. ఇప్పుడు వైసీపీ వీరాభిమానుల్లో కలుగుతున్న సందేహం కూడా ఇదే. జగన్ కు ఇలాంటి వింత సలహాలు డ్రాఫ్ట్లు ఇస్తున్నది ఎవరు? ఎవరైనా కోవట్లు వైసీపీలోకి చేరి అధినాయకత్వం వద్ద చనువు పెంచుకుని ఇలాంటి విచిత్రమైన అమలుకాన్ని ప్రతిపాదనలు చేయిస్తున్నారా? ప్రత్యర్థులు ఏమీ చేయకుండానే తమకు తాముగా సెల్ఫ్ గోల్స్ వేసుకునేలా సీక్రెట్ కోటరీ జగన్ ను తప్పుదారి పట్టిస్తుందా? పార్టీలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చే హక్కు వైసీపీకి ఖచ్చితంగా ఉంది. అమరావతి విషయంలో ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయాలి, అవినీతి జరిగితే గట్టిగా పోరాడాలి. అప్పుడే ప్రజల్లో మళ్ళీ నమ్మకం కలుగుతుంది. ఒక ఫైటర్ కు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగల సత్తా ఉంటుంది. జగన్ తన చుట్టూ ఉన్న కోటరీని దాటి తన ఒరిజినల్ స్టైల్లో గ్రౌండ్ లెవెల్ కు వెళ్తే వైసీపీ మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా పుంజుకోవడం ఖాయమంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.